సరే అయితే ఇప్పుడు తెలంగాణలో పరిస్థితి ఇలా ఉంటే అంటే జస్ట్ క్వెషన్ మార్క్ కలవడం వల్ల ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా అనే క్వెషన్ మార్క్ మాత్రమే ఉంది. ఇక ఏపీలో చూసుకుంటే గనక చేరికలు అనేవి ఎటు ఉన్న వాళ్ళు ఎటువైపు వెళ్తున్నారు అనేది అయితే సతమతంగానే ఉంది ఒక రకంగా. నిన్న కాక మొన్నే శ్రీకృష్ణదేవరాయలు రిజైన్ చేయడం జరిగింది పార్టీకి అలాగే ఎంపీ పదవికి రెండింటికి కూడా. ఆయన ఎటువైపు వెళ్తారనేది అయితే ప్రస్తుతం క్వెషన్ మార్క్ అని ఉంది. అందులోనూ ఇప్పుడు వైసీపీ ఇప్పటి వరకు 4 జాబితాలు అయితే రిలీజ్ చేసింది. 5వ జాబితా కూడా రిలీజ్ చేయబోతుంది అంటున్నారు. ఇది ఇంకా ఎంతవరకు సాగే అవకాశం ఉందంటారు? ఇప్పుడు అక్కడ 175 సీట్లు ఉన్నాయండి. ఇప్పుడు మొత్తం కలిపి 100 సీట్లకు కూడా కొంచెం అటు ఇటుగా ఇంకా తక్కువే అయినాయి ఫిల్టరేషన్ అది. సో మొత్తం 175 సీట్లు రివ్యూ చేయాల్సిందే. ఏమండి ఆ రివ్యూ చేసే నేపథ్యంలో రోజువారీగా ఎంతమంది ఫిల్టర్ అవుతున్నారు, ఎంతమంది రిప్లేస్మెంట్స్ ఉంటున్నాయి, ఎంతమంది కొత్త వాళ్ళు ఉంటున్నారు అనే దాన్ని బట్టి ఆ లిస్టులు వాటిలో నంబరు ఆధారపడి ఉంటుంది అంతేగా. సో 5వ లిస్టుతోనే ఆగిపోతుందా, యాక్చువల్లీ 2-3 లిస్టులతోనే ఆగిపోతుందని మొదట ఒక ప్రచారం జరిగింది. కానీ అది 4వ లిస్ట్ వచ్చింది, 5వ లిస్ట్ వచ్చింది. ఈ లిస్టులు పెరుగుతున్న కొద్దీ రాజకీయ వైసీపీకి సంబంధించిన నేతల్లో కూడా గుబులు మొదలయ్యాయి కదా. ఇప్పుడు ఏ రోజుకి ఆ రోజు ఇవాళ తాడేపల్లి నుంచి క్యాంప్ ఆఫీస్ నుంచి నాకు ఫోన్ వస్తుందేమో అని ఎవరికి వాళ్ళు ఫోన్ వచ్చిన వాళ్ళు ఎటు మాట్లాడి వస్తారు. సో వాళ్ళ ఏదో తేలిపోతుంది. ఇక వాళ్ళు ఎటువంటి అడుగులు వేస్తారనేది వాళ్ళకి సంబంధించిన విషయం. కానీ పిలుపు రాని వాళ్ళలో మాత్రం రోజు గుండెల్లో గుబులుగానే ఉంటుంది. ఈ రోజు వస్తుందేమో పిలుపు, ఈ రోజు వస్తుందేమో అని. ఇప్పటికీ రాకపోతే ఓకే నేను ఏదో సేవ్ అయినట్టుగా అనిపిస్తున్నది అని అనుకోవచ్చు. కానీ రేపు రావచ్చు చూడండి. సో ఇంకా ఇది దాదాపు ఇంకా ఒక 2-3 లిస్టులు ఉన్నా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చివరిదాకా 175 సీట్స్ని ఫిల్టర్ చేయాల్సిందే. ఆ 175 సీట్స్లో 2-3 రకాల వర్గీకరణలు ఉన్నాయి. ఒకటి పాతవాడిని ఉంచడమా, లేదా పాతవాడిని టోటల్గా తీసేయడమా, లేకపోతే రిప్లేస్ చేయడం, వేరే చోటకి మార్చి కొత్త వాళ్ళని మార్చడమా. ఇది ప్రాసెస్ జరుగుతున్నది. కాబట్టి ఇంకా ఈ లిస్టు యాక్చువల్లీ నిన్న కూడా తుది మెరుగుల్లో ఉంది అని చెప్పి అన్నారు. నిన్న కూడా తాడేపల్లిలో డిస్కషన్స్ జరిగినాయి. రకరకాల 3-4 జిల్లాల వాళ్ళని నిన్న పిలిచి మాట్లాడారు. ఇంకా మాట్లాడిన తర్వాత వాళ్ళ రిజల్ట్స్ ఏంటనేది ఈ లిస్ట్ ద్వారానే మనకు తెలియాలి. ఆ వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఎటువంటి క్లారిటీ లేదు. జస్ట్ వాళ్ళ అభిప్రాయాలు ఇవి వాళ్ళకి కొంచెం దాన్ని ఏమంటాము హిట్స్ ఇచ్చి పంపించడం తప్ప. ఇక ఈ ప్రాసెస్లో భాగంగానే మీరు అన్నట్టు గుంటూరు నరసరావుపేట ఎంపీ రావు శ్రీకృష్ణదేవరాయలు గారు నేను రిజైన్ చేశాను. అంటే పార్టీలో ఇతనేమో గుంటూరు పోటీ చేయమన్నారు, ఆయనేమో నరసరావుపేటకే కమిట్ అయి ఉన్నారు. సో ఈ నేపథ్యంలో నరసరావుపేటలో బీసీ క్యాండిడేట్కి ఇవ్వాలని అని గట్టిగా తీర్మానించుకున్నారని ఈయన ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత, కన్ఫర్మేషన్కి వచ్చిన తర్వాత అప్పుడు రిజైన్ చేశాడు. సరే ఇక ఇట్లాగే ఇప్పుడు ఆయన ప్రయాణం ఎటుంటుంది ఏంటి అంటే తెలుగుదేశం వైపు ఉండొచ్చు అని ఒక ప్రచారం కూడా నడుస్తుంది. సరే తెలుగుదేశం అయినా జనసేన అయినా అపోజిషన్ పార్టీలోకి వెళ్ళటము, వెళ్ళిన మరి ఎలక్షన్లు వస్తున్నాయి, ఎన్నికల నేపథ్యంలో టికెట్ సంపాదించి పోటీ చేయడం అనేది రాజకీయ నాయకుడి మౌలిక లక్షణం కదా. ఖాళీగా ఇంట్లో కూర్చోరు కదా. అందులో ఒక 5 ఏళ్ళు ఎంపీగా పోటీ చేసి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి అవి మధ్యలోనే ఉండిపోయిన తర్వాత అది తనకి గుర్తింపు ఉండదు, జనానికి ఉపయోగపడిన రీతిలో. జనరల్గా ఒక ఎంపీకి ఎట్లా ఉంటుందంటే అరే నేను ఇంకా మళ్ళీ ఉంటే అక్కడే అవి కంప్లీట్ చేసి జనానికి ఉపయోగపడితే హ్యాపీ కదా, వాళ్ళు నన్ను గుర్తుపెట్టుకుంటారు అని. ఇప్పుడు కృష్ణదేవరాయలు వాదం కూడా అదే, జగన్ గారి ముందు వినిపించిన వాదం కూడా అదే. అంతకుమించి నాకు వేరే రిజర్వేషన్స్ ఏమి లేవు, అక్కడైతే నాకు ఉన్నాయి అని చెప్పి చేస్తాను అని చెప్పారు. సరే ఇక ఆయన జనసేన వైపు పెడతారా, తెలుగుదేశం వైపు పెడతారా, ఏ పార్టీలోకి వెళ్ళినా అపోజిషన్ 2 అలయన్స్లో ఉన్నాయి. కాబట్టి జనరల్గా టీడీపీ వాళ్ళే టికెట్ ఇవ్వచ్చని అంటున్నారు. ఇంకా అది టీడీపీ దుకాణం ఓపెన్ అయిన తర్వాత కానీ మళ్ళీ దాని సంగతి తెలియదు. అక్కడ మళ్ళీ ఎన్ని ఈక్వేషన్లు ఉంటాయి ఏంటి, అందులో శ్రీకృష్ణదేవరాయలు నరసరావుపేట లిస్టులో ఎన్నోవాడిగా ఉంటాడు ఏంటి అనేది మళ్ళీ అదొక సపరేట్ వ్యవహారం. ఈ నేపథ్యంలో ఏంటంటే ఇక కృష్ణదేవరాయలకి ఆప్షన్ లేదు. పోతే ఇంకా నెక్స్ట్ ఉన్నది ఏంటి, కాంగ్రెస్ ఉన్నది.